మగధ సామ్రాజ్య విస్తరణకు కారణాలేంటి? 16 మహాజనపదాలలో మగధ మాత్రమే వరుస విజయాలు సాధిస్తూ బలమైన సామ్రాజ్యంగా ఎలా ఏర్పడింది? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఎనాలిసిస్ టైప్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఈ టాపిక్ అర్థమైతే కానీ అటువంటి వాటిని మనం ఆన్సర్ చేయలేం. జాగ్రత్తగా వినండి. డిస్క్రిప్షన్స్లో మీకు నేను మెటీరియల్ ఇచ్చాను. చివరిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా అందజేస్తాను. జాగ్రత్తగా వీరిని ఫాలో అవ్వండి. మగధ సామ్రాజ్య విస్తరణకు కారణాలు, కొన్ని ప్రధానమైన కారణాలు మనకు కనపడతాయి. మొట్టమొదటిది, 16 మహాజనపదాలలో మగధ ఏర్పడేటువంటి ఒక అనుకూల భౌగోళిక స్థానం. మగధ ఈనాటి బీహార్ ప్రాంతంలోని సారవంతమైన గంగానది మైదానాలలో ఏర్పడింది. గంగానది, సోనా నది, చంపా నది, గండకీ నది, సరయూ నది వంటి నదులు ఈ ప్రాంతాన్ని అత్యంత సారవంతంగా మార్చాయి. అందువల్ల మిగతా మహాజనపదాలతో పోల్చినప్పుడు ఇక్కడ వ్యవసాయ అభివృద్ధి బాగా జరిగింది. ఇక్కడే ఈ గంగానది పరివాహక ప్రాంతం ఉండడం వల్ల మనకి నల్లరేగడి నేల, ఎల్లివేలు సాయిల్ అంటామే, అది ఎక్కువగా ఉండేది మిగతా వాటితో పోల్చినప్పుడు. సారవంతమైన భూములు కాబట్టి అధిక వ్యవసాయ ఉత్పత్తి సాగింది. వ్యవసాయ అభివృద్ధి ఎప్పుడైతే బాగా జరుగుతుందో, ఆదాయాలు లభిస్తుందో, వర్తక వ్యాపారాలు రాణిస్తాయో, ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలని అవుతారు. దీని ద్వారా మిగతా అనేక రకాల అంశాలు వస్తాయి. కాబట్టి సారవంతమైన నేల ఉండటం ప్రధానంగా మనకు కనిపించే లక్షణం వ్యవసాయ అభివృద్ధితో పాటుగా. మరొకటి, వాటి రాజధానులు రెండు కూడా శత్రు దుర్భేద్యమైనవి. మొదటి రాజధాని గిరివ్రజ లేదా రాజగృహ. దాని చుట్టూ కూడా కొండలు ఉన్నాయి. కాబట్టి మిగతా వాళ్ళు వచ్చి ఈ ప్రాంతాన్ని చేయించడం కష్టం. లిచ్చివీలు పరాక్రమవంతులే, కానీ ఈ కొండలు దాటి రావడం కష్టం. తర్వాత రోజుల్లో చూసినా కూడా పాటలీపుత్రం, ఇంతకుముందు మీకు నేను చెప్పినట్టుగా గంగా నది, సోనా నది, గండకీ నది, చంపా నది, వీటి మధ్య ప్రాంతంలో అది ఉంది రాజగృహ, దాని తర్వాత పాటలీపుత్రం. కానీ పాటలీపుత్రం గురించి మీకు చెప్పాను నేను, అదొక జలదుర్గం అని. కానీ రాజగృహ ఏమో గిరిదుర్గం, పాటలీపుత్రం ఏమో జలదుర్గం. కనుక వాటి జోలికి పోగలిగిన వాడు కష్టం. అందువల్ల బలమైన రాజధానులు ఉండడం యొక్క సూచన మరొక విషయం. మూడవ ముఖ్యమైనది, అత్యంత ప్రధానమైనది, ఇనుప ఖనిజం బాగా లభించింది అక్కడ. ఇప్పటికీ మనకు తెలుసు, మన భారతదేశంలో ఇనుప ఖనిజం బాగా లభించేటువంటిది మనకి చోటా నాగపూర్ ప్లాట్, చోటా నాగపూర్ పీఠభూమి. కనుక అప్పటికే చోటా నాగపూర్ పీఠభూమి ప్రసిద్ధి. అక్కడ ఇనుప ఖనిజం బాగా లభించడం ప్రారంభించింది. మనం చెప్పుకున్నాం, మలివేద కాలం నుంచి ఇనుప ఖనిజాన్ని వాడుతున్నారని. కాబట్టి ఇనుప ఖనిజం బాగా లభించడంతో వాళ్ళు ఆయుధాలు బాగా తయారు చేయగలిగారు. వ్యవసాయ పరికరాలు తయారు చేశారు. వ్యవసాయ పరికరాల వల్లనేమో వ్యవసాయ అభివృద్ధి, అదేవిధంగా ఆయుధాలు తయారు చేయగలిగారు. చూడండి, మనకి అజాతశత్రు సైన్యంలో రెండు రకాలంటే ప్రధాన ఆయుధాలు ఉండేవి. ఒకటి మహాశిలాకంటక, రెండు రథముశూల. మహాశిలాకంటక అంటే పెద్ద పెద్ద బండరాళ్ళని శత్రు సైన్యాల మీదకి విసిరేసేటువంటివి. కాబట్టి మహాశిలాకంటక, బౌల్డర్ ఆఫ్ రాక్స్, ఇటువంటిది అజాతశత్రు సైన్యంలో ఉంది. మనకు అర్థమవుతుంది, లిచ్చివీలు ఓడించేటప్పుడు వర్ణన కనపడుతుంది. రథము శూల, రథం ఉంటుంది, మన తెలుసు, రథచక్రాలు ఉంటాయి. రథచక్రాలకి రెండు వైపులా కూడా ఇనుప గదులు ఏర్పాటు చేశారు. కానీ రథాలు పోతున్నప్పుడు యుద్ధాల భూమిలోకి ఈ రథచక్రాలకు ఉన్నటువంటి ఈ రథము శూలకి తగులుకొని అనేక మంది మరణించేవాళ్ళు. కానీ ఇటువంటి ఆయుధాలు తయారు చేయగలగటము అంటే ఒక రకంగా టెక్నాలజికల్ అడ్వాంటేజ్. రెండవది, ఇనుప లోహాన్ని వాడు సమకూర్చుకోవటం, ఇనుము బాగా లభించడం. కనుక మగధకి ఇది కూడా కలిసి వచ్చింది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, మనకి అక్కడ అటవీ భూములు ఎక్కువ, అటవీ సంపద ఎక్కువ. ఈ అటవీ సంపద ఎక్కువ అవడమే కాకుండా కలపను బాగా అందించింది. కలప ఎప్పుడైతే తయారవుతుందో వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ పరికరాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇటువంటి కనపడతాయి. నౌకాయానాన్ని కూడా ప్రసిద్ధి మనకి కలప కావాలి. దాంతోపాటుగా ఇంకా ముఖ్యంగా ఆ బీహార్ అడవులలో ఏనుగులు బాగా లభించాయి. ఏనుగులు, కాబట్టి మిగతా జనపదాలతో పోల్చినప్పుడు ఏనుగు బలం బలంగా ఉండేది మగధకి. ఆ రోజుల్లో చతురంగ బలాలు ఉండేవి. రథ, గజ, తురగ, పదార్థ దళాలు.
ఇందులో గజదళం. గజదళము బీభత్సాలు సృష్టించేవి. ఏనుగుల్ని మావటి వాళ్ళ అంకుశాలతో పోడిస్తుంటే అవి పోయి సిద్ధసైన్యం మీద దూకి యుద్ధం సాధించేవి. కనుక వీళ్ళకు ఉన్నటువంటి ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే గజదళం. అంతేకాదు గజదళంతో పాటుగా వీళ్ళు పెద్ద ఎత్తున సైన్యాలు కూడా పోషించగలిగారు. సహజం అది. ఎక్కడైతే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉంటుందో అక్కడ వాళ్ళు ఆ పనులు చేయగలుగుతారు. కాబట్టి పెద్ద ఎత్తున తిరిగి మళ్ళీ వీళ్ళు ఆ, సైన్యాన్ని పోషించగలిగారు. పెద్ద సైన్యాన్ని పోషించగలిగారు. మనం చెప్పుకున్నాం, మొట్టమొదటిసారిగా సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసింది మళ్ళీ తిరిగి అజాతశత్రువే అని. ఎందుకు చేయగలిగాడు అంటే ఆ డబ్బులు చేతుల్లో ఉన్నాయి, ఆర్థికంగా నిలబడ్డారు. ఆర్థికంగా ఎప్పుడైతే నిలబడతారో ఈ పని చేయగలుగుతున్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళ సైన్యంలో 1,00,000 కాల్బలం ఉండేది. ఆ రోజుల్లో 1,00,000 కాల్బలం ఉండే మాటలు కాదు. అంత సైన్యం మరొకరికి ఎవరికి కూడా లేదు. అదేవిధంగా 50,000 అశ్వదళం ఉండేది, 5,000 గజదళం ఉండేది. కొద్దిమంది గ్రీకు చరిత్రకారులు 2,00,000 కాల్బలం ఉంది రాస్తున్నారు. కాల్బలం కాల్బలం అంటే ఇన్ఫాంట్రీ. కాబట్టి 1,00,000 2,00,000 ఇన్ఫాంట్రీ కాల్బలం, 50,000 అశ్వదళం, 5,000 గజదళం ఉండేది అని మనలు కనపడుతున్నాయి. అటువంటి బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేయగలగడం మగధకు వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక అడ్వాంటేజ్. అదేవిధంగా వీళ్ళ యొక్క రాజనీతి కూడా బాగా పనిచేసింది. రాజనీతి చూడండి, అవంతితోటి బింబిసారుడు కానీ అజాతశత్రువు కానీ యుద్ధాలు పెట్టుకోలేదు. బాగా బలపడిన తర్వాత మాత్రమే శిశునాగుడు పోయి అవంతిని జయించాడు. అంతేకాకుండా రాజకీయ వ్యూహంలో వివాహాలు కూడా ప్రధాన పాత్ర వహించినాయి. బింబిసారుడు మనం చెప్పుకున్నాం, అటు కోసల, ఇటు లిచ్చివీలు, మద్దరు రాకుమారుడితోటి వాళ్ళ యొక్క కుమార్తెని రాకుమార్తె వివాహం చేసుకోవడం, ఇవన్నీ కలిసి వస్తుంది. అజాతశత్రువు కూడా కోసలని జయించిన తర్వాత ప్రసేనజిత్ యొక్క కుమార్తెని వివాహం చేసుకున్నాడు. కానీ వైవాహిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా కూడా వీళ్ళు ఒక రాజకీయ వ్యూహాన్ని బలంగా ముందుకు తీసుకురాగలిగారు. అందువల్ల కూడా తిరిగి మళ్ళీ మగధ ఇతర ప్రాంతాల మీద ఆధిపత్యం సాగించగలిగింది, గెలిచింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాణిజ్యం కూడా వీళ్ళే బాగా చేయగలుగుతారు. సహజం ఇది. ఎక్కడైతే ఆర్థిక పరంగా బలంగా ఉంటుందో అప్పటికే రవాణా సౌకర్యాలు వచ్చేసినాయి. నదీ పరివాహక ప్రాంతం మీద, నదుల మీద, అంటే గంగా నది, యమునా నది, ఈ నదుల మీద వర్తక వాణిజ్యాలు ప్రారంభమైంది. కాబట్టి ఈ వర్తక వాణిజ్యాలలో ఇక్కడ కలప బాగా లభించడం వల్ల వీళ్ళు పడవలు ఎక్కువ తయారు చేసుకోగలగటం, అంతేకాకుండా ఆర్థిక పరంగా వీళ్ళే బలంగా ఉన్నారు. కాబట్టి వాణిజ్యంలో కూడా వీళ్ళే ముందంజలో ఉన్నారు. అంటే ప్రభుత్వ ఆదాయం కూడా వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చింది. మరొకటి, వీళ్ళు కేంద్రీకృత పరిపాలన కొనసాగించారు. సెంట్రలైజ్డ్ మొనార్కియల్ సిస్టమ్. బింబిసారుడు కావచ్చు, అజాతశత్రుడు కావచ్చు, శిశునాగుడు కావచ్చు, మహాపద్మనందుడు కావచ్చు. కనుక వీళ్ళ ఒక వ్యవస్థని, ఆనాటి రాజ్యానికి ఏదైతే కావాలో, యుద్ధాల్లో విజయం సాధించడానికి ఎటువంటి వ్యవస్థ అయితే కావాలో ఒకటి ఏర్పాటు చేశారు. పన్నుల వసూళ్ళని వీళ్ళు ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఉపయోగించారు, బాగా చేయగలిగారు. మహామాత్ర, మనం మౌర్య వంశం కూడా చెప్పుకోబోతున్నాం. మహామాత్ర వంటి అధికార వ్యవస్థని, పరిపాలనా క్రమశిక్షణని వీళ్ళు ప్రవేశపెట్టగలిగారు. ఇది మహామాత్ర తర్వాత నందులు కొనసాగించిన తర్వాత మౌర్యుడు కొనసాగిస్తాం మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ కేంద్రీకృత పరిపాలన కూడా వీళ్ళకి కలిసి వచ్చింది. బలమైన రాజులు మనం చెప్పుకున్నటువంటి బింబిసారుడు కానీ, అజాతశత్రువు కానీ, శిశునాగుడు కానీ, మహాపద్మంతుడు కానీ ఒక సిరీస్ ఆఫ్ గుడ్ కింగ్స్ మగధకే చెందిన వాళ్ళు కావడంతో మగధ విజయాలు సాధించగలిగింది. మిగిలిన రాజులు అంత బలంగా ఈ కాలంలో లేకపోవడం, కొంతవరకు అక్కడ అంతర్గత కలహాలు కూడా కొన్ని అంత డీటెయిల్గా మనం పోలేదు. కానీ వీటి వల్ల వాళ్ళు మగధని జయించే పరిస్థితిలోనూ అడ్డుకునే పరిస్థితిలోనూ లేకుండా పోయారు. అందువల్ల ప్రధానంగా ఈ కారణాలు, వాళ్ళకున్నటువంటి అనుకూలమైన భౌగోళిక ప్రాంతం కానీ, సారవంతమైన భూములు కానీ, ఇనుప ఖనిజం లభించడం కానీ, అడవులు ఏనుగుల యొక్క సంపద కానీ, అనేక మంది సమర్థులైనటువంటి రాజులు రావడం కానీ, సైనిక వ్యవస్థ బలంగా ఏర్పాటు చేసుకోవాలన్న కారణం కానీ, కొంత రాజకీయ వ్యూహ చతురత కలిగి ఉండటం కానీ, వీటి వల్ల మగధ విజయాలు సాధించగలిగింది ఒక బలమైనటువంటి మహాసామ్రాజ్యంగా ఏర్పడింది. తర్వాత ఏం జరిగింది అనే దాన్ని మౌర్య వంశంలోకి వెళ్ళాలి. మౌర్య వంశంలోకి వెళ్లే ముందు
2 విదేశీ దండయాత్రలు జరిగినాయి మన మీద. ఒకటి మొదటి డేరియస్, రెండవది అలెగ్జాండర్. వాళ్ళు ఏ ప్రాంతంలో దండయాత్ర చేశారు ఏంటి అనేది మనం చూసి, అది మోర్లీ కన్నా ముందే జరిగింది కాబట్టి మనం మోర్లీకి వెళ్ళాలి. అయితే మోర్లీకి వెళ్ళడానికి ముందు బౌద్ధ జైన మతాలు కూడా ఉన్నాయి, వాటికి వెళ్ళాల్సి వస్తుంది. కనుక నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు విదేశీ దండయాత్రలు, తొలి విదేశీ దండయాత్రలు, ఆ టాపిక్ గురించి చెప్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకే మంచిది. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తద్వారా నాకు కూడా ఉత్సాహం కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడమని మిమ్మల్ని అడుగుతూ ప్రస్తుతానికి స్వస్తి.